నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్. .net న్యూస్ తిరుపతి. ఈట్ స్ట్రీట్ పేరుతో రోడ్లు గుల్ల అనేసి అని చెప్పేసి తమ్ముళ్ళు చూశారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీకి పోయే రోడ్లో మెడికల్ కాలేజ్ పోయే రోడ్ని మనం చూస్తున్నాం. అయితే ఈ చెన్నారెడ్డి కాలనీకి సంబంధించి ఇక్కడ ఈ కనెక్టివిటీ రోడ్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్కి సంబంధించి ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డుని అయితే పూర్తిగా ఇక్కడ బ్లాక్ చేసేశారు. ఇది కనెక్టివిటీ రోడ్డు కింద ఒకప్పుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని రెడీ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేసేశారు. ఎందుకు అనేసి అంటే ఈట్ స్ట్రీట్ పేరుతో ఈ రోడ్డుని పూర్తిగా చూడండి, మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ రోడ్డు ఏ రకంగా దీన్ని ఈట్ స్ట్రీట్ పేరుతో ఇక్కడ రోడ్డంతా కూడా పగలగొట్టి మొత్తం కూడా ఈ రోడ్డుని ఈ విధంగా చేసి పెట్టారు. ఏంటనేసి అంటే ఈట్ స్ట్రీట్ ఇక్కడ చేయదలుచుకున్నాము అనేసి అని చెప్పేసి ఈ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేశారు. అయితే అయినప్పటికీ ఇక్కడ వాహన చోదకులు అందరూ కూడా ఈ రోడ్డుని వాడుతున్నారు. అయితే వాళ్ళంతా కూడా ఆ రోడ్డు ఈ సందు నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. ఈ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేయడం వల్ల అందరూ కూడా వాహన చోదకులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎమర్జెన్సీ టైమ్స్లో ఒక్కోసారి ఇదే రోడ్డుకి సంబంధించి మనము ఇక్కడ అంబులెన్స్లు కూడా ఇలాంటివి కూడా తిరిగేటివి. అయితే ఇప్పుడు ఈట్ స్ట్రీట్ పేరుతో వీళ్ళు ఇక్కడ ఎవరికి ఈ షాపులు ఇవ్వదలుచుకున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ ఈట్ స్ట్రీట్ పేరుతో ఇక్కడ ఏదైతే షాపులు కడుతున్నారో ఈ షాపులన్నీ కూడా ఇక్కడ మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే షాపులు ప్రతి పేదవాళ్ళకి ఇస్తున్నారా ఏంటి అనేది కూడా ఇప్పటివరకు ఇంకా ఏదైతే తెలియదు. అయితే దీనంతా కూడా ఆక్షన్లో పెట్టి చేయాలనేసి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే పేదలకు ఇస్తారా లేకుంటే లేదు టీడీపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి ఈ ఈట్ స్ట్రీట్ పేరుతో ఈ షాపులను కట్టబెట్టబోతున్నారా అనేది కూడా తెలియదు ఇప్పటివరకు. అయితే ఇక్కడ చూస్తే కనుక టోటల్ కంప్లీట్ ఈ రోడ్డునంతా కూడా కంప్లీట్ ఇలా డ్యామేజ్ చేసి పెట్టేశారు. మనం చూడొచ్చు విజువల్లో ఇటువైపున నేనైతే చూపిస్తున్నాను. ఇటువైపున ఈ విజువల్లో కంప్లీట్గా రోడ్డును పూర్తిగా డ్యామేజ్ చేసేయటం జరిగింది. ఇక్కడ ఎవరైనా స్థానికులను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు డ్యామేజ్ అయింది కదా, అసలు ఈ రోడ్డుని ఎవరు వేశారు, ఏ ప్రభుత్వంలో వేశారు, ప్రస్తుతం ఈ రోడ్డు నిరుపయోగంగా ఉందా ఉపయోగంలో ఉందా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఈ రోడ్డు వాడుతున్నారు కదా, ఈ రోడ్డు వచ్చేసి ఎవరు వేశారు? ఇది ఇప్పుడు ఏ హయాంలో వేశారు? వైసీపీ హయాంలో వేశారు. ఎవరు వేశారు? కరుణాకర్ రెడ్డి వాళ్ళ హయాంలో వాళ్ళు వేశారు. మరి ఇప్పుడు ఈ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేశారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. ఏం కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు? ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఏదో మరి ఇంతకుముందు మీకు యూస్ఫుల్గా ఉన్నిందా? అందరికీ యూస్ఫుల్ కాదు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లాగా వాడుకుంటూ ఉన్నారు, అందరూ వచ్చేళ్ళు బాగుంది. కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్ అది ఫుడ్ సంబంధించి కోడి పెట్టాల్సి చూడాలి ఎలా ఉంటుంది. మరి ఆ షాపులు ఎవరికి ఇవ్వదలుచుకున్నారు? తెలియదు మనకు, తెలియదు. మరి ఒకప్పుడు ఇక్కడ రోడ్డు ఉన్నింది, అసలు ఇంతకుముందు లేదండి. మరి ఎవరు దీన్ని రోడ్డు వేసింది? ఈ రోడ్డు వేసింది వచ్చి వైసీపీ హయాంలో కర్ణాటక వైసీపీ. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఏదండి రోడ్ వేసినాక కొంచెం కంఫర్ట్ ఉంది. అట్లా సర్కిల్లోకి వెళ్ళి చెప్పండి ఎక్కువ బాగుంది ఫ్రీగా. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ కూడా అంటున్నారు, కానీ చూడాలి ఒకసారి. మరి రోడ్ బ్లాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఏముందండి, రోడ్ బ్లాక్ చేసి అక్కడికి వస్తారు, సర్కిల్లోకి వెళ్ళలేదు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ వాహనాలు వీళ్ళంతా కూడా ఇక్కడ లోకల్ ఏరియాకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇదే రోడ్డుని వీళ్ళు వాడుతున్నారు. అయితే ఈ రోడ్డు అసలు రోడ్డే లేకుండా ఉండే చోట రోడ్డు వేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేసి అని చెప్పి కూడా అంటున్నారు. ఇది గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్ ఈ రోడ్డుని వేయటం జరిగింది. అయితే అప్పుడు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా మాకంతా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈట్ స్ట్రీట్ పేరుతో వీళ్ళంతా కూడా ఈ రోడ్డుని ఇలా నాశనం చేసి పెట్టారు. అయితే ఒకవేళ ఈ రోడ్డుని ఈట్ స్ట్రీట్ పేరుతో కనుక చేస్తే కనుక ఈ రోడ్డు ఉపయోగంలో ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. స్థానికులు ఇక్కడ ఈ స్ట్రీట్ పేరుతో ఇలా దోపిడీ అయితే జరగబోతోంది అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఈట్ స్ట్రీట్ పేరుతో షాపులు ఎవరికి ఇస్తారు, ఏంటి పేదలకు ఇస్తారా ఏంటి అనేది కూడా తెలియదు. అయితే ఇక్కడ ఫుట్పాత్ పైన కూడా ఎంతోమంది షాపులు పెట్టుకొని కూడా వారంతా కూడా ఉన్నారు, అక్కడ మనం చూస్తున్నాము. అయితే అలాంటి వారికి ఇస్తారా లేకుంటే దీన్ని ఆక్షన్ పెట్టి ఇవ్వాలనేసి అని చెప్పేసి కూడా ఇప్పటికే మున్సిపల్ కమిషనరు వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే
అక్కడ మనం చూస్తే కనుక ఒక్కొక్క షాప్కి ఆక్షన్ పెట్టి లక్షల్లో ఈ ఆక్షన్కి పిలువన్నారనేసి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించిన నాయకులు లేదా కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళకి ఇవ్వాలనేసి అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరొక అన్న, నమస్తే అన్న, ఎక్కడన్నా మీరు ఉండేది? అన్న, ఇప్పుడు ఈ రోడ్డు గతంలో ఇది రోడ్డు ఉండేదా? రోడ్ లేదు అన్న, గ్రౌండ్ చేస్తున్నది అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సీట్ అనేది పెట్టాల్సిందే. కానీ అయితే ఇది పేదలకు ఇస్తే కనుక బాగుంటుంది అనేసి అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఆక్షన్ పెట్టి లక్షల్లో ఈ ఆక్షన్లో పాల్గొనే విధంగా చేసి, అంటే పేదలు ఎవరు కూడా ఈ షాపులకు కట్టుకునే పరిస్థితి ఉండదు. అయితే వీరంతా కూడా పేదలకు ఇస్తే కనుక ఈ షాపులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నారు. అయితే ఈ రోడ్డుని పూర్తిగా ఇదైతే ఇటువంటి చోట ఈట్ స్ట్రీట్ అనేది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. చెప్పన్నా, ఎవరన్నా అవునా? ఏం లేదు, అదే రోడ్డు గురించే. ఏముందన్నా అటు పక్క ఇంతకు ముందు పార్కింగ్ ఉంది అన్న. అంటే ఇచ్చిండేది మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది అంటే గతంలో అసలు రోడ్డే లేదు కదా. గతంలో అసలు రోడ్డే లేదు. అవును, మరి ఎవరు వేస్తారన్న ఈ రోడ్డా? ఈ రోడ్డు ఇది చాలా మంది కూడా కొంత చెప్పడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఈ రోడ్డుని అయితే వీరైతే పూర్తిగా బ్లాక్ చేయడం వల్ల చాలా ఇరకాటంగా వెళ్తున్న పరిస్థితి కూడా చూడండి. ఆటో కూడా ఇదే రోడ్డు నుంచే యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. అయితే వీరంతా బ్లాక్ చేయడం వల్ల ఇదంతా ఇబ్బంది అయితే నెలకొంది. గతంలో ఫ్రీగా ఇది కనెక్టివిటీ రోడ్డు కింద డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అవినయ్ దూరదృష్టితో ఈ కనెక్టివిటీ రోడ్డుని అయితే వేయటం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డును పూర్తిగా ఒక వ్యాపార కేంద్రంగా చేయాలన్న ఒకే ఒక దురుద్దేశం ఈ రోడ్డుని అయితే పూర్తిగా అయితే గొల్ల చేసి పెట్టేశారు. ఈ షాపులు అయితే వీళ్ళు కేటాయిస్తాననేసి అంటున్నారు. కానీ ఇదంతా పూర్తిగా ఆక్షన్లో పెట్టి టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులకో కార్యకర్తలకో అప్పచెప్పాలని చెప్పేసి కూడా వీరంతా చూస్తున్నారు. అయితే పేదలకి ఏమాత్రం ఈ ప్రభుత్వం ఈ షాపులు అందిస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే రోడ్లను అయితే కాపాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పటికే తిరుపతిలో ఒక రోడ్డు కూడా సక్రమంగా వేయలేదు. కానీ ఉన్న రోడ్లను అయితే ఆల్రెడీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేసిన ఈ రోడ్లను అయితే వీరైతే నాశనం చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్.